వెల్కమ్ టు మీటీవీ న్యూస్. జూన్ 3 నుండి 19 వరకు నిర్వహించే బడిబాటను సమిష్టి కృషితో విజయవంతం చేయాలని కొల్చారం మండల విద్యా అధికారి నీలకంఠ అన్నారు. ఈ సందర్భంగా నీలకంఠ మాట్లాడుతూ బడిబాటలో భాగంగా చేపట్టే కార్యక్రమాలు వెల్లడించారు. గ్రామాల్లో సమిష్టి కృషితో సమావేశాలు నిర్వహించి అడ్మిషన్లు పెరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్లు, తల్లిదండ్రులపై ఉందని అన్నారు. వచ్చే నెల 4న గ్రామాల్లో డోర్ టు డోర్ ప్రచారం చేపట్టి అడ్మిషన్లు జరిగేలా చేపట్టాల్సిన ఉంటుందన్నారు. అలాగే వచ్చే నెల 5 నుండి 10 వరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేపట్టి అంగన్వాడీతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో అన్ని క్లాసుల వారీగా అడ్మిషన్లు పొందేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. జూన్ 11న గ్రామ సభ నిర్వహించి పాఠశాల మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలలో చేర్చడం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా వచ్చే నెల 12న పాఠశాల పునఃప్రారంభం కానుంది. 13న ఫౌండేషన్ లిటరసీ ప్రోగ్రామ్, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, 14న సామూహిక అక్షరాభ్యాసం, 15న ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ డే అండ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ డే, 18న డిజిటల్ క్లాసులు, ప్లాంటేషన్పై అవేర్నెస్ కల్పించనున్నారు. 19న స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వం చేపట్టినటువంటి బడిబాట కార్యక్రమాన్ని కొల్చారం మండలంలో ప్రధానోపాధ్యాయులు విజయవంతం చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా 3వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరిగే బడిబాట కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఇందులో భాగంగా పాఠశాల కమిటీ అయినటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని, అదేవిధంగా గ్రామంలో గతంలో ఉన్నటువంటి కమిటీలను, తర్వాత యువకులను, గ్రామ పెద్దలను అందరినీ ఆహ్వానించేసేసి ఈ యొక్క బడిబాట కార్యక్రమం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ బడిలో ఉన్నటువంటి నెవరెండో విద్యార్థులు, డ్రాప్అవుట్ విద్యార్థులు అందరూ కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు చేర్పించే దిశగా మీరు అందరూ ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళేసి అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా మన యొక్క ప్రభుత్వ పాఠశాలను చేర్పించే దిశగా మీరందరూ తల్లిదండ్రులందరినీ కూడా మొబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గతంలోకి ఇప్పటికీ మన ప్రభుత్వ పాఠశాల కూడా ఫెసిలిటీస్ అంటే అన్నీ మార్చడం జరిగింది. అటు మన ఊరు మనబడి కార్యక్రమంలో కానివ్వండి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చేపడుతున్నటువంటి పాఠశాల మరమ్మతులు కూడా పాఠశాలన్నీ కూడా సుందరంగా తీర్చిదిద్దబడుతున్నాయి. కాబట్టి వీరందరూ కూడా ఇంటి విషయాలన్నిటి కూడా గ్రామంలో తెలియజేస్తూ ముఖ్యంగా ఈ 2024-25 సంవత్సరంలో కూడా మండలంలో ఎన్రోల్మెంట్ పెంచేసేసి పాఠశాలల యొక్క బలోపేతానికి కృషి చేయాలని కోరుతున్నాను.